గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 29న మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానమైనటువంటి సమస్యలు ఈ గుంటూరు నగరంలో ఏదైతే కలుషిత నీరు వల్ల డయేరియా, కలరా వంటి వ్యాధులు సోకి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు అవుతా ఉన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా చెత్త పేరుకుపోయి కాలువలు సరిగ్గా డ్రైనేజ్ తీయకుండా దోమలు చేరడం వల్ల దోమ కాటికి గురై విష జ్వరాలు బారిన పడతా ఉన్నారు. మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల ద్వారా ప్రజలు కుటుంబాలు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ గుంటూరు నగరంలో అట్టడుగు ప్రజలు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో సిపిఐగా పర్యటన చేయబోతా ఉన్నాం. చేసి ఆ సమస్యలు మొత్తం కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొని పోతూ నెల 29వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాము. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పేసి సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం.